యాక్చువల్‌గా పుట్టిన తర్వాత కూడా సాధారణంగా కొంతమందికి తొందరగా మాటలొస్తాయి. కొంతమందికి డిలే అవుతుంది. సో, డిలే అయిన వాళ్ళు ఔట్ ఆఫ్ అంటే 5గురిలో ఒకరికి వారికి సరిగా వినిపించక అంటే వినికిడి లోపం వల్లనే వాళ్ళకి మాటలు లేట్‌గా అవుతున్నాయి. బట్ ఆ విషయం తెలుసుకోవడానికి తల్లిదండ్రులకు టైం పడుతుంది. లేదా అవగాహన లేమి చాలా లేట్‌గా అంటే ప్రారంభంలో గుర్తించకుండా జరుగుతుంది. దీని పట్ల అవగాహన పెంచడానికి సో, మనం ఎంత తొందరగా ప్రారంభంలో ఎలా గుర్తించాలి పిల్లల్లో వినికిడి లోపం ఉందని? That's a very nice question which you put forward. ఇప్పుడు ఉన్న టెక్నాలజీకి, ఇప్పుడు ఉన్న ఇన్ఫర్మేషన్‌కి మీలాంటి ఛానల్స్, మెడ్ ప్లస్ ఛానల్స్ లాంటివి ఎంతో వండర్‌ఫుల్‌గా అవేర్‌నెస్ క్రియేట్ చేస్తున్నారు. ఎవ్రీ పర్సన్ హూ హ్యాస్ యాక్సెస్ టు మొబైల్ ఫోన్ దే నో వాళ్ళకి తెలుసు. వినికిడిలో మన వాడికి 2 సంవత్సరాల కింద మాటలు రావట్లేదు కదా! మన పాపకి కానీ, బాబుకి కానీ. అయితే వినికిడి లోపం ఉన్నట్టుందని పేరెంట్స్‌కి అవగాహన వచ్చేస్తుంది వాస్తవానికి. కానీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు, అరే లేదురా నీకు మాటలు లేట్‌గా వచ్చాయి. కాబట్టి మీ వాడికి కూడా లేట్‌గా వస్తాయి. వెయిట్ చేద్దాం. వెన్ను ముదిరితే మాటలు వస్తాయి. వాడు బాగా ఎప్పుడైతే పరిగెస్తే అప్పుడు మాటలు వస్తాయి. అప్పుడు చూసుకుందాం. అది కొంచెం ఓ మాదిరి ఫ్యామిలీస్‌లో అవుతుంది. రెండవది మరీ ఎక్కువ ఇంటెలిజెంట్ ఫ్యామిలీస్ అని అనొచ్చు. అంటే మదర్ వర్కింగ్, ఫాదర్ వర్కింగ్, చైల్డ్ ఇస్ ఆన్ మొబైల్, ఏడీహెచ్‌డి, ఆటిజం ఇలాంటి వాటి వల్ల మనకి ఇన్పుట్ బాగున్న మాటలు, స్పీచ్ అనేది ఉండదు. వాళ్ళు డిఫరెంట్‌గా ఇవి మేము యూజువల్లీ ఎన్ఆర్ఐ కిడ్స్‌లో చూస్తున్నాం బాగా ఎక్కువగా. అక్కడి నుంచి తీసుకొస్తారు. అమ్మ ఇప్పుడైనా ఇంపార్టెంట్ అయింది. మీ ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు లీవ్ పెట్టి చైల్డ్‌ని చూసుకోవాలంటే, ఓ డాక్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అలా కుదరదు. మాకు ఒకసారి పోతే ఉద్యోగం రాదు. బట్ యు ఆర్ పుట్టింగ్ యువర్ చైల్డ్ ఎట్ రిస్క్. సో డబుల్ ఎడ్జ్ స్వార్డ్. ఇటువైపు కనిపిస్తుంది, అటువైపు కనిపిస్తుంది. పేరెంట్స్ ఆర్ నోయింగ్, పేరెంట్స్ ఆర్ అండర్స్టాండింగ్, అవేర్నెస్ అనేది ఉంది. బట్ పెద్దవాళ్ళు చెప్పిన దానివల్ల భయపడి ఆగుతున్నారు. అలా కాదు, ఒక సింపుల్ టెస్ట్ అనేది చేసుకున్నందువలన మన వాళ్ళకి వినికిడి లోపం ఉందా లేదా అనేది అర్థమైపోతుంది. బికాజ్ ఎర్లీ ఇంటర్వెన్షన్ ప్రొవైడ్స్ సక్సెస్ఫుల్ అవుట్కమ్స్. అంటే ఇప్పుడు వీళ్ళకు వినికిడి లోపం ఉంది అని మనం గమనించినాము, మీ దగ్గరకు వచ్చినాము. సో, వాళ్ళకి ఎన్ని రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయండి? వినికిడి లోపం ఉంది అని చెప్పి మనకు ఒక చైల్డ్ని కనుక తీసుకువస్తే ఫస్ట్ మేము ఎగ్జామిన్ చేసుకుంటాం వాళ్ళని. ఇక్కడ బాహ్యంగా ఏమైనా ప్రాబ్లం వల్ల వస్తుందా, లోపల ఏమైనా ప్రాబ్లం వస్తుందా, బిహేవియరల్ ఆడియోమెట్రీ అంటాం. మరీ చిన్న పిల్లలకైతే వాళ్లకు ఆడియోమెట్రీ అవన్నీ చేయలేం కాబట్టి కొంచెం సౌండ్స్ ఇచ్చి ఎగ్జామిన్ చేస్తాం. అందులో మాకు కొంచెం డౌట్ ఉంది అంటే మేము వెంటనే బెరా టెస్ట్ అనేది వెళ్ళిపోతాం. అంటే వాళ్ళని నిద్రలో తీసుకెళ్ళి, నిద్రపోతారు పిల్లలు బేసిక్గా మేము ఇచ్చే మెడికేషన్కి, నిద్రలో తీసుకెళ్ళి చేసే టెస్ట్ అనమాట. ధ్వని తరంగం ఇస్తాము, అది బ్రెయిన్ వరకు రెస్పాన్స్ ఎలా ఉందని, దాంట్లో ఎంతవరకు లాస్ ఉంది అనేది తెలిసిపోతుంది మనకి. మైల్డా, మోడరేటా, సివియరా, అసలు తీవ్రమైన వినికిడి లోపం. ఒకవేళ మైల్డ్, మోడరేట్ అలా ఉందంటే మీ వాడికి డెఫినెట్గా కొంచెం లోపం ఉంది, దీన్ని సర్జికల్గా కొంచెం కరెక్ట్ చేయొచ్చు. లోపల వ్యాక్స్ ఉంది, లేకపోతే గ్లూ ఉంది, దీనివల్ల కరెక్ట్ చేసేయచ్చు. ఆల్ దీస్ ఆర్ ట్రీటబుల్. మోడరేట్గా ఉంది, మీరు అర్జెంట్గా వినికిడి మెషిన్స్ ఇచ్చేసేయండి, చైల్డ్కి స్టార్ట్ చేయండి. లేదు మరీ సివియర్గా ఉంది, నథింగ్ వర్క్స్ ఆన్ దెమ్, అలాంటప్పుడు ఇంప్లాంట్ సర్జరీకి వెళ్ళిపోండి అంట. కొంతమంది పిల్లలు రీసెంట్గా అవుట్ బ్రేక్ ఆఫ్ మమ్స్ ఉంది, 7 years 8 years పిల్లలకి, వాళ్ళకి వినికిడి లోపం సడన్గా పోయింది. వినికిడి గవద బిళ్ళలని వచ్చింది, ఆ తర్వాత వినికిడి అనేది పోయింది. పేరెంట్స్ ఏమో నమ్మలేదు. ఆ తర్వాత హెడ్సెట్ పెట్టుకొని వాళ్ళు, అమ్మ నాది ఇది పనిచేయట్లేదు, ఇది పనిచేస్తుంది అని చెప్పి చెక్ చేసుకొని వస్తే పేరెంట్స్ తీరా చూస్తే కంప్లీట్ తీవ్రమైన వినికిడి లోపం ఒకవైపు. అప్పుడు కూడా నెగ్లెక్ట్ చేసిన వాళ్ళు ఇద్దరు. అలా చాలామంది నేను సర్జరీస్ చేసి ఉన్నాను. అంతవరకు వెళ్ళకూడదు. పిల్లలు ఏమైనా కొంచెం పెద్ద పిల్లలు అయితే చెప్పగలుగుతారు, చిన్నపిల్లలు చెప్పలేరు. చిన్నపిల్లలు చెప్పలేని వాళ్ళకి మనం కొన్ని పేరెంట్స్కి చెప్తాం, మీరు ఇవి చూసుకోవాలని. పెద్ద పిల్లలు అయితే వాళ్ళందరికీ వాళ్ళే చెప్పేస్తారు. కాబట్టి ఇట్ ఈస్ బెటర్ టు గెట్ దెమ్ డయాగ్నోస్డ్ ఎర్లీ. అండ్ 80% ఆఫ్ దెమ్ ఆర్ ట్రీటబుల్. ఎటువంటి వినికిడి మెషిన్ లేకుండా, ఎటువంటి ఇంప్లాంట్ సర్జరీ లేకుండా, జస్ట్ మెడికేషన్తోనే. మిగిలిన 20% అన్ట్రీటబుల్లో ఉంటాయి. సో మీ వాడు ఏ కేటగిరీ కింద వస్తున్నాడు అనేది చూసేసుకొని తెచ్చేసుకుంటే that's all. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.